నమస్కారం. సిక్కాల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు జడ్పీ చైర్పర్సన్ ప్రియా విజయ ఆదేశించారు. మంగళవారం జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన స్థాయి సంఘ సమావేశాల్లో పలు అంశాలపై అధికారులతో చైర్పర్సన్ చర్చించారు. ఆమదలవలస అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు జిల్లాలోని పలు ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే పియూసీ చైర్మన్ కోన రవికుమార్ ప్రస్తావించారు. నీటి ఎద్దడి, మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్యంపై అలాగే ఎమ్మెల్యే ప్రస్తావించిన అంశాలపై అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండు శంకర్, జడ్పీ సీఈఓ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు స్పష్టం చేశారు. మంగళవారం టెక్కలి నియోజకవర్గంలోని మదన గోపాల సాగరం వద్ద ఆయన జిల్లా అధికారులతో కలిసి రిజర్వాయర్ను పరిశీలించారు. ఆయనతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ ధన్కర్ పాల్గొన్నారు. టెక్కలి మండలం సమీపంలోని మదన గోపాల సాగరం 100 ఎకరాలకు సాగుని అందించే ముఖ్య రిజర్వాయర్గా ఉందని గుర్తించిన మంత్రులు దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడమే కాకుండా అవసరమైన నిధులు మంజూరు చేసి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 2014-19 మధ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసినా ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత సాగునీటి రంగం పూర్తిగా నిర్వీర్యమైందని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించి రైతులకు సకాలంలో సాగును అందించేందుకు చర్యలు చేపడుతోందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలంలోని బైరి కోడలి వద్ద లారీ వెనుకకు తీస్తుండగా జంక్షన్లో ఉన్న వైఎస్ విగ్రహం ధ్వంసం అయ్యిందని డీఎస్పీ వివేకానంద తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసంకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. వైఎస్ఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని డీఎస్పీ స్పష్టం చేశారు. నరసన్నపేట నుంచి రైస్ తీసుకుని బైరి జంక్షన్లోని గంగమ్మ రైస్ మిల్లుకు తీసుకువెళ్లే క్రమంలో లారీని బ్యాక్ చేస్తుండగా విగ్రహానికి తగిలి ధ్వంసం అయ్యిందని ఈ విషయాన్ని డ్రైవర్ తెలియజేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని లారీ ఓనర్కు, మిల్లు ఓనర్లకు లారీ డ్రైవర్ తెలియజేయగా వారు కొత్త విగ్రహం ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇందులో ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్థానిక సర్పంచ్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసినట్లు చెప్పారు. సమావేశంలో సిఐ పైడిపు నాయుడు, ఎస్ఐ రాము తదితరులు ఉన్నారు. లారీ రైస్ మిల్లుకి వెళ్తున్నటువంటి ఒక లారీ నర్సన్పేటలో బయలుదేరి బైరి జంక్షన్ వచ్చి బైరి జంక్షన్ నుంచి గంగమ్మ మోడర్న్ రైస్ మిల్ వెళ్తూ ఉండగా ఈ బైరి జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుని గంగమ్మ మోడర్న్ రైస్ మిల్కి వెళ్తుంటే ఈ టర్నింగ్ తీసుకున్నప్పుడు ఆ జంక్షన్లో ఉన్నటువంటి మన వైఎస్ఆర్ స్టాచ్యూ మరొక 15 సంవత్సరాల క్రితం పెట్టడం జరిగింది. ఆ స్టాచ్యూని ఆ లారీ వెనక పార్ట్ ఇలా తగలడంతో స్టాచ్యూ ఇరిగి పడిపోయింది. వెంటనే లారీ డ్రైవరు ఈయన అని గుర్తించాడు. వెంటనే ఆ రైస్ మిల్లు అన్లోడ్ చేస్తున్నప్పుడు వెళ్ళి, సార్ ఇలాగూ నా లారీ తగిలి స్టాచ్యూ పడిపోయింది, నేను ఏం చేయాలి, మా ఓనర్ గారు చెప్పేయండి, మీరు దానికి ఏదో చేయండి సార్ అని చెప్పి అతను చెప్పడం జరిగింది. ఈ విషయం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఓపెన్గా లారీ అనేది గుద్దడం, తగలడం మూలంగా స్టాచ్యూ పడిపోయింది అన్నది అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆ రైస్ మిల్లు సాయికరణ్ ఓనర్ గారు కూడా వచ్చి పరిశీలన చేశారు. లారీ ఓనరు చోడవరం, అనకాపల్లి జిల్లా చోడవరం ఊరికి చెందినటువంటి ఓనర్కి చెప్పడం జరిగింది. వాళ్ళు దాన్ని రిపేర్ కూడా చేయించి మళ్ళీ పెట్టడానికి కూడా వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. కానీ ఈ లోపుగా ఆ ఊరి బైరికి చెందిన వైస్ సర్పంచ్ అసిర్ నాయుడు, ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయన వచ్చి స్టాచ్యూని ఎవరో తెలియని వ్యక్తులు ఎరగొట్టారని, లారీ కూడా తగిలినట్టుగా అంటున్నారని వర్షంతో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎస్ఐ గారు విచారణ చేసి ఒక కేసు నమోదు చేయడం జరిగింది. వాస్తవాలు ప్రాపర్గా రాకుండా రకరకాల వెర్షన్లు సోషల్ మీడియా ఉండి ప్రెస్లో కూడా రావడం జరిగింది. ఎవరో కావాలని ఒక వర్గం వారు లేకపోతే ఎవరో వచ్చి ఆ స్టాచ్యూని ఎరగొట్టారని చెప్పి రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది సోషల్ మీడియా ఉండి అన్ని మీడియాల్లో వైరల్ అవుతాయి. ఇప్పుడు కూడా
పూర్తి సమాచారం తెలుసుకుంటే బాగుండేది. మరి అందరు చెప్పిందే మీరు కూడా మీ ప్రశ్నలు చేస్తారు కాబట్టి దానికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మాకు ఉంది. ఎందుకంటే ఎస్ఐ గారు డీటెయిల్ ఎంక్వైరీ చేశారు, సిఐ గారు ఎంక్వైరీ చేశారు. లారీ ఎవరైతే గుద్దారో ఆ లారీ డ్రైవర్ని మేము తీసుకొచ్చాం, ఓనర్ని తీసుకొచ్చాం, రైస్ మిల్ ఆయన పిలిపించాం. అక్కడున్న ప్రత్యక్ష సాక్షులందరినీ కూడా విచారణ చేయడం జరిగింది. అందరూ కూడా ఎనానిమస్గా లారీ గుద్దడం మేము అంతా చూసామండి, వాస్తవం అదే అని చెప్పి అందరూ చెప్పడం కూడా జరిగింది. కాబట్టి దయచేసి అది లారీ టర్నింగ్ చేసినప్పుడు తగలడం మూలంగానే ఆ విగ్రహం పడిపోయింది తప్ప ఎవరు కానీ ఎటువంటి వ్యక్తులు కానీ ఆ విగ్రహాన్ని పడగొట్టడం కానీ ఏమీ చేయలేదన్నది నేను ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్లో మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాను. బోర్జ గ్రామంలో సోమవారం రాత్రి ఎమ్మెల్యే అండ్ పియూసీ చైర్మన్ కోన రవికుమార్ పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోన రవికుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని సత్వరమే పరిష్కరిస్తామని చెప్పారు. ప్రతి పల్లెని అందమైన పల్లెలుగా 5 ఏళ్ల కాలంలో మారుస్తానని, అద్భుతమైన రోడ్ల నిర్మాణం జరుగుతుందని, చాలా గ్రామాల్లో రోడ్ల నిర్మాణం జరిగిందని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు బోర్జ మండలానికి చెందిన కూటమి ముఖ్య నాయకులు, మాజీ ఎమ్మెల్సీ పి విశ్వప్రసాద్, రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ అనపు రామకృష్ణ, సేతుబాబు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. నగరంలోని జీటీ రోడ్లో ఉన్న డీసీసీబీ బ్యాంక్ వద్ద వేసవి తాపం అధికంగా ఉండడంతో డీసీసీబీ బ్యాంక్ వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్న పలువురు ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. బయటకు రావాల్సి వస్తే గొడుగును ధరించాలని తెలిపారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ డి సత్యనారాయణ, టీడీపీ నగర అధ్యక్షులు మాదరపు వెంకటేష్, టీడీపీ నాయకులు ఇప్పిలి తిరుమల, రమణ మాదికతో పాటు జిఎం వరప్రసాద్, జగదీష్, డీజీఎంలు సత్యనారాయణ, సునీల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా నలుమూల నుండి ఇక్కడికి వస్తారు. వారికి దాహార్తి తీర్చడం కోసం వేసవి కాలంలో ఇక్కడ ఈరోజు ఈ చలివేంద్రం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ డీసీసీబీ సీఈఓ గారికి, అలాగే ఇతర సిబ్బందికి, అలాగే నగర నాయకులకు, ఓటర్ నాయకులకు అందరికీ, వివిధ ఇన్ఛార్జ్ నుంచి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ చలివేంద్రం వేసవిలో స్వచ్ఛమైన నాణ్యమైన నీటిని ఇక్కడ సరఫరా చేయబడుతుంది కనుక పట్టణ వాసులందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించవలసిందిగా కోరుకుంటున్నారు. తిరుపతిలో గోవుల మృతి చెందిన ఘటనను భక్తులు మరవక ముందే మళ్ళీ ఇప్పుడు శ్రీకోరంలో తాబేళ్ల మృతి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. మంగళవారం శ్రీకోరం ఆలయాన్ని స్థానిక నాయకులతో కలిసి కృష్ణదాస్ పరిశీలించారు. తాబేలును కాల్చిన ప్రదేశాన్ని కూడా పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆలయాల్లో ఉన్న జీవులను రక్షించలేకపోవడం అంటే పాలకుల వైఫల్యమేనని ఆరోపించారు. భక్తుల మనోభావాలకు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ చర్యలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంవి పద్మావతి, గొండు రఘురాం, గొండు కృష్ణ, నాగేశ్వరరావు, పొన్నాడ ఋషి తదితరులు ఉన్నారు. తాలూకా సంరక్షణ చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటిది. ప్రపంచ దేశాల్లో కూడా గౌరవించబడినటువంటి సంస్కృతి సాంప్రదాయ నిలయమైనటువంటి భారతదేశం. మరి ఇటువంటి పవిత్ర దేశంలో, పవిత్ర దేవాలయాల్లో మరి అక్కడ అత్యంత గౌరవనీయంగా ఉండవలసినటువంటి ఈ తాబేళ్ల మరణం చాలా దురదృష్టకరమని, మరి దీన్ని సంరక్షించే బాధ్యత ఎవరైతే తీసుకుందో సంస్థ, వారు సరిగ్గా పర్యవేక్షణ చేస్తూ ఇక్కడ ఈ లోపాలు ఎందుకు జరిగాయి అన్న దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు సంబంధిత అధికారులు చేసి ఇటువంటి నివారించే ప్రయత్నం, మళ్ళీ పునరావృతం కాకుండా ఇటువంటి సంఘటనలు మరి జాగరూకతగా వహించవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. కృషి పట్టుదల ఉంటేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సులువు అవుతుందని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. కష్టపడే తత్వాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని, అప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని అన్నారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్ బోర గోపి ఆధ్వర్యంలో యువత మేలుకో జగతిని ఏలుకో అనే కార్యక్రమాన్ని బాపూజీ కళామందిర్లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ సంకల్పం మంచిదైతే విజయం తనంతట తానే దరిచేరుతుందని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి
క్రమశిక్షణగా విద్యను అభ్యసిస్తే జీవితంలో ముందుకెళ్లడం పెద్ద పనేమీ కాదని, విద్యార్థులు సెల్ ఫోన్ అవసరానికి వాడాలి తప్ప అనవసరంగా వాడొద్దని, విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని సూచించారు. నేటి ప్రపంచంలో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, లేకుంటే మోసపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పోకతోట సింహాచలం, ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ సోర శ్రీనివాసరావు, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి చంద్రమౌళి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జి లలిత, ఏబీవీపీ జాయింట్ సెక్రటరీ కీర్తి భార్గవ నాయుడు, మాదరపు వెంకటేష్లతో పాటు ఏబీవీపీ నాయకులు, పలు కళాశాలల ప్రిన్సిపల్స్, విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సో స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రమశిక్షణ ఉండాలి, డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. అంటే ఇప్పుడు ఏదో మీరు మాట్లాడుతున్నారు కామ్గా ఉండండి అంటే చెప్తే మీరు కామ్గా ఉండడం ఆ డిసిప్లిన్ కాదు. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది స్టూడెంట్స్కి అవసరం. తర్వాత హార్డ్ వర్క్ చేయాలి. తర్వాత కన్సిస్టెన్సీ అది కంటిన్యూస్గా మనం దాన్ని తీసుకువెళ్ళాలి. ఏదో ఒకరోజు ఏదో రాత్రి అంతా ఎగ్జామ్ ముందు నిద్ర లేకుండా చదివేసి తర్వాత బుక్స్ ఎక్కడ ఉన్నాయో మళ్ళీ ఎగ్జామ్ వచ్చిన వరకు తెలియకుండా, అది కాదు. కమిట్మెంట్ ఉండాలి. డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, కమిట్మెంట్, హార్డ్ వర్క్. ఈ 4 ఉంటే మనం సాధించలేనట్టు ఏమీ ఉండదు. నగరంలోని 33వ డివిజన్ గోనపాలెంలో మెర్జ్డ్ అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు పోషకాహార కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఐసిడిఎస్ సిడిపిఓ శోభారాణి ఆధ్వర్యంలో జరగగా పోషకాహారంపై సూపర్వైజర్ యోగేశ్వరి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉమెన్ ప్రొటెక్షన్ అధికారి జహీద్ పర్జీన్, అంగన్వాడీ టీచర్లు రాజేశ్వరి, కళ్యాణి, ఇందుమణి, హేమరత్నం, కృష్ణవేణి, సహాయకులు విజయలక్ష్మి, హసీనా తదితరులు ఉన్నారు. సామాజిక సేవల్లో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ చురుకైన పాత్ర పోషిస్తుందని వాకర్స్ ఇంటర్నేషనల్ నోటరీ గవర్నర్ కొంక్యాన మురళీధర్ అన్నారు. బాలాజీ వాకర్స్, సాయికృష్ణ వాకర్స్ క్లబ్ల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వివిధ రాష్ట్రాల్లో వాకర్స్ సంస్థ విస్తరించిందని, పలు దేశాల్లో కూడా సేవలందిస్తూ వస్తుందన్నారు. ఇదే స్ఫూర్తితో వాకర్స్ క్లబ్ ప్రతినిధులు ముందుకు నడిపించాలని మురళీధర్ ఆకాంక్షించారు. వాకర్స్ జిల్లా కోఆర్డినేటర్ కృష్ణంరాజు, రీజనల్ కౌన్సిలర్ కర్రోతు సత్యం మాట్లాడుతూ విదేశాల్లో పుట్టి పలు ఇంటర్నేషనల్ సంస్థలు మన దేశానికి వచ్చాయని, భారతదేశంలో పుట్టి ప్రపంచానికి విస్తరించిన ఇంటర్నేషనల్ సంస్థగా వాకర్స్ సంస్థ నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్లు ఎర్రనాయుడు, చిరంజీవిరావు, బాలాజీ వాకర్స్ అధ్యక్షురాలు నాగలక్ష్మి, కార్యదర్శి శ్రీదేవి, సాయికృష్ణ వాకర్స్ అధ్యక్షులు ఆదినారాయణ, ఎలక్ట్ గవర్నర్ ఏ తిరుపతిరావు, 102 జిల్లా కార్యదర్శి సుగంధం సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. భూమాత కన్నతల్లితో సమానమని, ఎన్ని జన్మలు ఎత్తినా కన్నతల్లి రుణం తీర్చలేము అని శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కోలాడ త్రినాథస్వామి అన్నారు. మంగళవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ధరిత్రి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేడి మాట్లాడుతూ, మన తల్లి 9 దినాలను మోస్తే భూమి మనం పుట్టినప్పటి నుండి కడ వరకు మోస్తుందని, అటువంటి భూమితో ఉన్న బంధాన్ని మరచి విచక్షణ రహితంగా మానవులు ప్రవర్తించడం వల్ల అనేక అనార్థాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో పొడమి తల్లి ఆయుష్ను పెంచేందుకు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి వాటి పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. స్టార్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ సాసిపు జోగినాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు గేదెల ఇంద్రప్రసాద్, పిజి గుప్తా, బివి రవిశంకర్, డాక్టర్ జిఎన్ రావు, గుడ్ల జగ్గారావు, గేదెల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కంచి విశ్వవిద్యాలయంలో తక్షణ ప్రవేశాలకు గాను శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నమోదు ప్రక్రియను మంగళవారం అధికారులు నిర్వహించారు. ఈ స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో ఎమ్మెల్యే శంకర్తో పాటు కంచి యూనివర్సిటీ వీసీ ఆచార్య గొల్లపల్లి శ్రీనివాస్, అడ్మిషన్ల చైర్మన్ ఆచార్య కె వెంకటరమణ్, ఫ్యాకల్టీ డీన్ డాక్టర్ డి నాగేశ్వరరావులు పాల్గొని విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించిన అర్హులైన వారికి స్పాట్ అడ్మిషన్లను అందజేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడం బాధాకరమని, బాధ్యులపై అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని డీసీసీ అధ్యక్షుడు అంబటి కృష్ణారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం బైరి కరజాడ జంక్షన్లో వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించిన ప్రాంతాన్ని స్థానిక నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
ఇటువంటి పనులకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తాను ఈ విషయంలో జిల్లా కలెక్టర్ కు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో రాగుల సేకరణకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ప్రస్తుతానికి సంతబొమ్మాలి మండలం రైతు సేవా కేంద్రం వద్ద రాగుల సేకరణ కేంద్రాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా రాగులు పండించిన ఇతర మండలాల్లో క్లస్టర్ పద్ధతిలో రైతులకు మరింత చేరువలో రాగుల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ప్రభుత్వం నిర్ధారించిన మద్దతు ధర క్వింటాకు 4,290గా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా గోనె సంచులు, కూలీ ఖర్చులను కూడా ప్రభుత్వం భరించనుందని చెప్పారు. ధాన్యం సేకరణ తరహాలోనే రైతు సేవా కేంద్రాల ద్వారా రాగులను సేకరించి రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని మద్దతు ధరకు తమ ఉత్పత్తిని ప్రభుత్వానికి అమ్మాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాల కోసం రైతులు 7732098637 లేదా 6281839352 నంబర్లను సంప్రదించవచ్చునని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ఆకాంక్షించారు. సింగపురం పంచాయతీ కిష్టపేట గ్రామంలో పాఠశాలను ఉన్నత పాఠశాలగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దానిని సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు. విద్యతోనే గౌరవం, సంపద, కీర్తి లభిస్తుందని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, సర్పంచ్ అరసవెల్లి సత్యవతి, స్కూల్ బోధనేతర సిబ్బంది ఉన్నారు. రాజాం మున్సిపల్ పరిసర ప్రాంతాల్లో పాలిథిన్ కవర్లను కమిషనర్ నిషేధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ మున్సిపల్ సిబ్బందికి అలాగే కార్యాలయం ఆవరణలో గుడ్డ సంచులను పర్యావరణ సమితి ప్రతినిధులు ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పర్యావరణ సమితి కన్వీనర్ ఆర్వీజే నాయుడు మాట్లాడుతూ పాలిథిన్ నిషేధంకు తమ వంతు సహకారం పూర్తి స్థాయిలో అందిస్తామన్నారు. పర్యావరణానికి పెను ప్రమాదం అయిన పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్, రెడ్ క్రాస్ సాయి ప్రశాంత్ కుమార్, పెంకి చైతన్య, మానవత అచ్యుత్ కుమార్, సేమకూర్తి ప్రసాద్, వంశీకృష్ణ, వాక్చర్ల పైడిరాజు, పొట్నూరు సోమశేఖర్, ఏవి నాయుడు, గట్టి పాపారావు, లక్ష్మీనాయుడు, సింహాచలం, సురేష్, బాలమోహన్ తదితరులు ఉన్నారు. తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకు అండగా నిలుస్తామని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు తెలిపారు. జిల్లాలో ఎంతమంది పిల్లలున్నా వారందరికీ ఉచితంగా రక్తాన్ని అందిస్తామని, కానీ నెగిటివ్ గ్రూప్స్ చాలా తక్కువగా ఉంటాయని, జిల్లాలో ఏ ఒక్కరికైనా నెగిటివ్ గ్రూప్స్ ఉన్నట్లయితే మానవత్వంతో ఆలోచించి స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఏ రక్త నిల్వ కేంద్రంలోనైనా రక్తదానం చేసి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారి ప్రాణాలు నిలపాలన్నారు. ఈరోజు హిరమండలానికి చెందిన భవానీ అనే చిన్నారికి ఓ నెగిటివ్ రక్తాన్ని ఉచితంగా అందించామని, భవానీకి ప్రతి 15 రోజులకు రక్తాన్ని అందించాలని, లేదంటే చిన్నారి ప్రాణాలకి ముప్పన్నారు. తలసేమియా చిన్నారులకు రక్తాన్ని అందించడంలో సేవకులు, లయన్స్ క్లబ్ మార్కెటింగ్ చైర్పర్సన్ ఉర్లం శివతేజ, రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్, పోలాకి గ్రామానికి చెందిన సాయి తదితరులు తమ వంతు పాత్ర పోషించి చిన్నారుల ప్రాణాలు కాపాడుతుండడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రోగ్రామ్ మేనేజర్ జి రమణ, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అనంతపల్లి నరసింగరావు, రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్, చిన్నారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా తమలో ఉండే సృజనాత్మకతకు వెలుగు తీసినప్పుడే రాణించగలుగుతారని వక్తులు పేర్కొన్నారు. జి సిగడం మండలం సీతంపేట ఎంపీయూపీ స్కూల్ 117వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంఈఓ 1 ఏ రవి, ఎంఈఓ 2 ముల్లు శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వమే ఏర్పడిన పాఠశాలను సీతంపేట స్థానికులు కాపాడుకుంటూ వచ్చి అభివృద్ధి చేసుకోగలిగారని, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు వివిధ రంగాల్లో రాణించడం గుర్తించదగ్గ విషయమన్నారు. మూఢనమ్మకాలు రూపమాపేందుకు సమాజంలో ఎన్నో రుగ్మతుల నుంచి జనం బయటపడేందుకు కళాకాంత్ ఫౌండేషన్, కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల్లో ఇంద్రజాల ప్రదర్శనలు ఇస్తూ వస్తున్నామని, జాతీయ సమైక్యత కోసం కృషి చేయడమే తమ లక్ష్యమన్నారు. పాఠశాల హెచ్ఎం సిహెచ్ జగదీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ జి మల్లిబాబు, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్, రిటైర్డ్ హెచ్ఎం వల్లు రామినాయుడు, ఉపాధ్యాయులు ఎస్ జగదీష్ బాబు, జి శ్రవంతి కుమార్, జీవి రమణ, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉసిరికాయలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
ఉసిరి చెట్టులో వేరు నుంచి చిగురు వరకు అన్ని భాగాలు ఔషధాలుగా పనిచేస్తాయి. దీన్ని ఆయుర్వేద వైద్యానికి ఉపయోగిస్తారు. ఇది రుచికి పుల్లగా ఉన్న శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఉసిరికాయని తింటే కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం. ఉసిరిలో ప్రోటీన్లు, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇన్ని పోషకాలు కలిగిన ఉసిరిని సర్వదోషహారిణి అని పిలుస్తారు. దీన్ని శరీరరోగ నిరోధక శక్తిని పెంచే అద్భుత ఔషధం అని చెప్పవచ్చు. శరీరంలోని అన్ని అవయవాలు సమన్వయంతో పనిచేలా చేస్తుంది. ఇది ఫ్లూ తరహా జ్వరాలను నివారించడానికి చక్కగా పనిచేస్తుంది. శరీర రోగ నిరోధక శక్తిని పెంచే చ్యవన్ప్రాష్ ఔషధ తయారీలోనూ ఉసిరిని ఉపయోగిస్తారు. ఉసిరిని భోజనం చేశాక తీసుకుంటే జీర్ణక్రియను పెంచుతుంది. దీంతో తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ సమస్యలన్నింటినీ తగ్గించి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ఉండే పీచు పదార్థం ఆకలిని పెంచుతుంది. శరీర కొలెస్ట్రాల్ను తగ్గించి బరువును నియంత్రిస్తుంది. ఉసిరిలో యాంటీ మైక్రోబియల్, యాంటీవైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి మధుమేహం నియంత్రణకు తోడ్పడుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లను సైతం తగ్గించే గుణాలను కలిగి ఉంటుంది ఉసిరికాయ. శ్వాసకోశ ఇబ్బందులు, జలుబుతో బాధపడేవారు 2 టేబుల్ స్పూన్ల ఉసిరి పొడిని తేనెలో కలిపి పేస్ట్లా తయారు చేసుకుని రోజుకు 2 సార్లు తింటే మంచి ఫలితం ఉంటుంది. మెదడు పనితీరుకు చక్కగా పనిచేసి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. రోజు ఉసిరికాయలు తింటే కఫ సమస్యలు తగ్గుతాయి. దాంతో ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులు తగ్గుతాయి. ఉసిరిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ కారణంగా చర్మ కణాలు దెబ్బతినకుండా సహాయపడతాయి. చర్మ సమస్యలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా, ప్రకాశవంతంగా మారుస్తాయి. కంటి చూపును మెరుగుపరిచే ఔషధంగా ఉసిరికాయ పనిచేస్తుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటలు విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అంతరాత్మ హెచ్చరించినప్పుడు వినకుంటే, శిక్ష పడినప్పుడు పరమాత్మ మౌనం వహిస్తుంది. చట్టబద్ధం కాని సంతోషానికి ప్రతిఫలం చట్టబద్ధమైన బాధ. హద్దులేని అనుభూతికి అగుపించని సత్యమే ఆధారం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.